పాటకలతో నరసాపురం నుంచి రాజులంక వరకు మత్స్యకారులు పడవల ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర కార్మిక మంత్రి సుభాష్, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో మత్స్యకారులు వేటకు ఉపయోగించే వలలు, ఇతర పనిముట్ల ధరలు ఏ మేరకు తగ్గాయన్న దానిపై అవగాహన కల్పిస్తూ పడవలపై ముందుకు సాగారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉండడంతో జీఎస్టీ తగ్గింపు సాధ్యమైందన్నారు. దాంతో మత్స్యకారులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గూగుల్ విశాఖకు రానుండడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సుభాష్ అన్నారు. నరసాపురం తీరంలో కూటమి హయాంలోనే హార్బర్ నిర్మిస్తామని ప్రభుత్వ విప్ నాయకర్ చెప్పారు. 12 నుంచి 5కి తగ్గించబడింది. ఈ అవకాశాన్ని మీరు జీఎస్టీని అన్ని వస్తువులు మాక్సిమం 18 నుంచి గతంలో 18% ఉంటే కేవలం 5% తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఏ విధంగా పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలు ప్రకటించి మరి వేళ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మేర యొక్క ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. వేళ రాష్ట్రంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రం వేళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఆంధ్ర రాష్ట్రము ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని గాలికి వదిలేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వారి సొంత అవసరాలకు వాడుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదే రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమాత్రం కూడా వెనకడుగేయకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 పథకాలని, హామీల్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. గతంలో 12%, 18% ఉంటే కేవలం 5% తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ఏ విధంగా పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలు ప్రకటించి మరి వేళ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మేర యొక్క ఆదేశాల మేరకు ఐసీపీ వాళ్ళు మాట్లాడడానికి అసలు సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఏదైతే పెట్టుబడులు వెన్నుగా వస్తున్నాయో అవి చూడలేక ఎవరో భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రపరప నరికేస్తారు, మళ్ళీ ఫ్యాక్షనిజానికి తెరలేపుతాం, పెట్టుబడులు వద్దు అని సంకేతాలు బలంగా పంపుతూ ఉన్నారు. వాళ్ళు పెట్టుబడులు రాకుండా అరిచేతితో అడ్డుకున్నామని ఈరోజు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గూగుల్ క్లౌడ్ ఉందో అది ఏదైతే 5 ఎకరాల సైట్ విషయంలో కొన్ని ఆటంకాలు కలిగించాలని ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. గూగుల్ క్లౌడ్ రావటం వల్ల మన రాష్ట్రానికి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాని ఉద్దేశం మనం కంప్యూటర్ ద్వారా ఏదైతే డేటా ఉందో ఇతర దేశాలకు స్పీడ్గా పంపటం, అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ ఫాస్ట్గా ఉండడానికి భూగర్భ జలాల ద్వారా, కేబుల్ ద్వారా ఇది ఉపయోగపడే విధంగా ఇది ఉద్యోగాలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గాడిలో పట్టడానికి ఇది ఉపయోగపడుతుందని ఐసీపీ వాళ్ళు మాట్లాడారు.